కడప జిల్లా జమ్మలమడుగులోని టీచర్స్ కాలనీ 3వ వీధిలో నెలకొన్న నీటి సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడంతో కాలనీ మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కాలనీలో కలుషిత నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న మహిళలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డికి సమస్యను తెలియజేశారు. దీనిపై స్పందించిన అధికారులు ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా శుద్ధమైన నీటిని సరఫరా చేశారు. అదేవిధంగా కొత్త పైపు లైన్ ఏర్పాటు చేసి మురికి నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించారు. కాలనీ మహిళలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ కొన్ని రోజులుగా కలుషితమైన నీరు డ్రైనేజ్ వాటర్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు వెంటనే మున్సిపల్ ఆఫీసర్ కి ఆదినాయుడు సార్, భూపేష్ సార్ కి చేరడం వలన తొందర స్పందించి వెంటనే వారం రోజులుగా అదంతా క్లియర్ చేశారు. పైప్ లైన్ కొత్తది వేశారు. మాకు కూడా ట్యాంకర్ తో నీళ్లు సరఫరా చేసినారు. ఇంటింటి కాడికి వచ్చి అడిగి మరీ సరఫరా చేసినారు. ఇబ్బంది ఏం లేదు. వెంటనే స్పందించారు. ఆదినాయుడు సార్ కి, మున్సిపల్ ఆఫీసర్ కి, అందరికి, భూపేష్ సార్ కి అందరికి ధన్యవాదాలు. మాకు రోడ్డు కూడా త్వరగా శాంక్షన్ వేస్తామన్నారు. ఏ సమస్య అయినా వెంటనే స్పందిస్తారు వాళ్ళ దృష్టికి పోతే. అందరికి మున్సిపాలిటీ కూడా బాగా పనిచేస్తుంది. చెత్త గాని ఏదైనా లైట్లు పోతే బాగా వెంటనే వాళ్ళకి చెప్తానే స్పందిస్తున్నారు. ఏ సమస్య అయినా వెంటనే స్పందిస్తున్నారు. అందరికి మా కాలనీ తరపున, మా అందరి తరపున ధన్యవాదాలు. ప్రస్తుతానికి ఈ యొక్క టీచర్స్ కాలనీ మహిళలకు ఎవరు నీటి సమస్య లేకుండా మేము సొంతంగా ట్రాక్టర్ తోలడం జరిగింది. ఎప్పుడైతే ఈ రోజు కూడా మొత్తం పైప్ లైన్ క్లియర్ అయింది. ఈ పైప్ లైన్ క్లియర్ అయినంత వరకు మేము నీళ్ళ ట్యాంకర్ తోలిచి వాళ్ళకి అందరికీ నీళ్ళ సమస్యలను తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. వాళ్ళు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళలు కూడా మాకు నిజంగా ఇటువంటి నాయకులే కావాలి, ఇటువంటి ప్రభుత్వం కావాలని వీళ్ళు కూడా చెప్తున్నారు. ఈ జమ్మడుగు మహిళలకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగే ఉన్న తక్షణమే స్పందించే గుణం మన నాయకులది. ఎందుకంటే గత 60 నెలల్లో వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో ఏ రోజు వాళ్ళ అభివృద్ధి గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ, సీసీ రోడ్ల గురించి కానీ, సైడ్ కాలు గురించి కానీ, హాస్పిటల్ గురించి కానీ, మహిళల యొక్క సమస్య ఏ రోజు పట్టించిన పాపన అవ్వలేదు వాళ్ళు. ఈ రోజు వరకు మన ప్రభుత్వం 2020 వచ్చిన తర్వాత వాళ్ళు 60 నెలలు చేయని పనిని కేవలం మనం 23 నెలల్లో చేస్తున్న ఘనత కూడా మన నాయకులదే, మన గౌరవమైన ఆదినాయుడు, మన భూపేష్ రెడ్డి గారిదే. మనకి ఇక్కడ నుంచి ఈ మున్సిపాలిటీ వాటర్ రావాలి. మైలవరంలో పంపు స్టోరేజ్ ఉంది. అక్కడి నుంచి నీళ్ళు రావాలి. 5 ఏళ్లలో వాళ్ళు ఏ రోజు పంపు స్టోరేజ్ క్లీనింగ్ గురించి పట్టించుకోలేదు. అంటే అక్కడ అయితే ఎటువంటి నీరు ఉన్నాయి మనం ఇక్కడ తాగుతున్నాం. అటువంటి దుర్మార్గం పరిపాలన వాళ్ళది. మన ఎమ్మెల్యే అయిన తర్వాత మనకి పంపు స్టోరేజ్ క్లీన్ చేయడం 3 రోజులు టైం పట్టింది. అప్పుడు కూడా 30 ట్యాంకులు జమ్ముల్లో పెట్టి ఏ ఒక్క ఇంటికి కూడా నీటి సమస్య రాకోకుండా 3 రోజుల పాటు 30 ట్యాంకులు పెట్టి నీరు తోలే ఘనత కూడా మన ఎమ్మెల్యే ఆదినాయుడు గారిది, మన గౌరవ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి గారిది. కాబట్టి ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మనం ముందుంటాం. మా దృష్టికి ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్క వార్డులో కూడా మనలో ఒక కమిటీ వేసుకొని, ఆ కమిటీలో ఒక 18 మెంబర్స్ ఉండి మీరు ఒక గ్రూప్ పెట్టుకోండి. ఆ గ్రూప్ మమ్మల్ని యాడ్ చేయండి. మేము మీకు సమస్య మా దృష్టికి వచ్చి 24 గంటలు మేము క్లియర్ చేద్దాం. మేము రోజు చెప్తాం. మీ అందరి పత్రిక విలేకరుల మూలంగా కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర మన విజన్ 2047 మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. దీని అందరూ మనం సహకరించాలి. మనం పరిశుభ్రత ఉన్నప్పుడే మన దగ్గర ఏ రోగాలు కూడా రావు. కాబట్టి మనందరం, మనదే బాధ్యత, మనందరం ముందుకు పోదాం. మళ్ళీ మనకి ఇటువంటి నాయకులు కావాలా? మనకి ఎప్పుడైతే పనిచేసే నాయకులు వాళ్ళే మనం ఓటేసి వాళ్ళని గెలిపించుకోవాలా. ఇవి ఏ సమస్యలు వచ్చామో ఈ టీచర్స్ కాలేజ్ కానీ జమ్మూరు మున్సిపాలిటీలో దాదాపు 20 వార్డులలో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టి తీసుకొస్తే మేము క్లియర్ చేసే బాధ్యత మాది. టీచర్స్ కాలనీ 3వ వీధిలో గత కొంతకాలంగా మార్చిలో కలుషిత నీళ్ళు వస్తాయని చెప్పినారు. వెంటనే నేను మా డి గారికి చెప్పడం, అక్కడ దగ్గర 30 మీటర్లు పైప్ లైన్ వేయడం, తర్వాత అందరూ బాగా వస్తారని చెప్పినారు. మళ్ళీ కొందరు మహిళలు వచ్చి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. వెంటనే మేము పరిశీలించి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పినాము. ఎమర్జెన్సీ కాబట్టి వాట్సాప్ లేదు, ఒక 24 అవర్స్లో చేయాలని చెప్పినాము. దానికి మెటీరియల్ అయింది చెప్పారు. అంతలోపల 2 days లేట్ అయింది. అంతలోనే మహిళలందరూ కూడా మీడియాకు ప్రెస్ మీట్ ఇవ్వడం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారి దృష్టికి పోయింది. వెంటనే భూపేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మేము డబ్బులు ఇస్తాం, వెంటనే వేసేయండి, తర్వాత మీ శాంక్షన్ అన్ని పెట్టుకోండి అని చెప్పినారు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా కానీ ఎమ్మెల్యే గారు కానీ, భూపేష్ రెడ్డి గారు కానీ, మేమున్నాం, మీరు చేసేయండి, తర్వాత మళ్ళీ చూస్తాం. కాంట్రాక్టర్ ఎవరు చేయకపోయినా మేము సొంతంగా పెట్టి చేయిస్తాం, మీరు వర్క్ చేయాలి, వాళ్ళకి ఇబ్బంది పడకూడదని వాళ్ళ ఆదేశాలతో వెంటనే 24 అవర్స్లో వర్క్ స్టార్ట్ చేసి 2 daysలో కంప్లీట్ చేసాం. రోడ్డు వర్క్ కూడా త్వరలోనే చేయిస్తాము. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కుళాయిల కనెక్షన్ తీసుకొని మంచినీళ్ళు వస్తాయి. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.